నమస్తే అండి, వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి పుచ్చకాయ తొక్కుతో మసాలా గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి. ఇలా తొక్కు వేస్ట్ అవ్వకుండా టేస్టీ మసాలా గ్రేవీ కర్రీ చపాతీ, పుల్కా, అన్నం, బిర్యానీ, రైస్, పలావులోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఏంటి ఈ ముక్కలతో గ్రేవీ చేస్తే బాగుంటుందా లేదా అనేది డౌట్ పడొద్దండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఇలా వాటర్ మిలన్ ముక్కలతో గ్రేవీ కర్రీ చేస్తే మంచి టేస్ట్తో ఎంజాయ్ చేస్తారండి. ఒకసారి రుచి చూస్తే మాత్రం వదిలిపెట్టరండి. ఈ మసాలా గ్రేవీ కర్రీని ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి. నేను ఒక పుచ్చకాయలో సగం తీసుకున్నానండి. ఇవంతా కూడా ఇలాగా ముక్కలు చేసుకుంచుకోవాలండి. లోపల పైనంతా తొక్కు కూడా తీసేసుకోవాలండి. చూడండి ఎలా చేస్తున్నానో. ఇది మీరు ఫీలర్తో కానీ చాకుతో కానీ మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా తీసుకోండి. పైన తొక్క అనేది పూర్తిగా తీయండి. కొంచెం ఉన్నా కానీ మీకు చేదనిపిస్తుందండి. చూడండి ఎలా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. శుభ్రంగా కడిగి ఈ ఫ్రూట్స్లో అనేది ఎలాంటి న్యూట్రియంట్స్ ఉంటాయో అలానే ముక్కల్లో కూడా పోషకాలు అనేది పుష్కలంగా ఉంటాయండి. హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఫ్రూట్స్లో కన్నా ఎక్కువగానే ఉంటాయండి. చూడండి ఇలా శుభ్రంగా కడిగిన వాటర్ మిలన్ ముక్కలని చిన్న క్యూబ్స్ షేప్లో కట్ చేసుకున్నానండి. చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలా చేస్తే మాత్రం మీరు రోజంతా కూడా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చూడండి చూపించిన విధంగా కట్ చేసేయండి. అన్నీ కూడా ఇలా కట్ చేసిన ముక్కలు అనేది ఒక గిన్నెలో వేసేసుకుందామండి. ఆ గిన్నెలో వేసేసి వాటర్ మునిగేంత వరకు వాటర్ పోసేయాలండి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఉడికించుకోవాలండి. 80% ఉడికితే చాలండి. గ్రేవీ కర్రీని ఒక్కసారి టేస్ట్ చూసారంటే వదిలిపెట్టరండి. అంత రుచిగా ఉంటుందండి. ఈలోపు మనము మసాలా గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. పండిన టమాటాన్ని పెద్దవి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఒక 4 స్పూన్స్ దాకా ఉంటుంది. మీకు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. వేయించిన పల్లీలు తీసుకున్నానండి. మంచి రుచితో పాటు చిక్కదనం కూడా ఉంటుంది. అల్లం ముక్కలు ఒక 3 స్పూన్స్ తీసుకొని పైన తొక్కు తీసేసుకొని వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు తీసుకున్నానండి. చూపించిన విధంగా తీసేసుకోండి. హాఫ్ పార్ట్కి ఇది కరెక్ట్గా సరిపోయినాయి అండి. 10 వెల్లుల్లి రబ్బలు వేసేసుకున్నానండి. ఇది బాగా మిక్సీ పట్టేసి అవసరాన్ని బట్టి వాటర్ వేసేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. మెత్తటి పేస్ట్ లాగా ఉండాలండి. చూపించే విధంగా పడితే చాలండి. ఇది పక్కన పెట్టేద్దాం. వాటర్ మిలన్ ముక్కలు కూడా ఉడికినాయో లేవో చూసుకుందామండి. చూడండి ఇలాగా ఉడికితే చాలండి. 80% కుక్ అయ్యాయంటే సరిపోతాయండి. చాలా త్వరగా అయిపోయే రెసిపీ అని చెప్పొచ్చండి. చూడండి చక్కగా ఇలా ఉడికిని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ పెట్టేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నానండి. 1 స్పూను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. కొంచెం ఒక పలావాకు వేసుకున్నానండి. మంచి ఫ్లేవర్తో ఉంటుందండి. ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని 2 నిమిషాలు ఇలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇది కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి చూపించిన విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత మిక్సీ పెట్టిన కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి. మసాలా పేస్ట్ను ఇది కూడా ఒక 5-6 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయటం వల్ల దీనిలో ఉన్న పచ్చితనం పోయి గ్రేవీ అనేది మంచి టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నానో. ఇలాగ ఫ్రై చేయటం అనేది కనీసం 5-6 నిమిషాలన్నా పడుతుందండి. దీనిలో కొంచెం పసుపు వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి. ఇందాక పుచ్చకాయ ముక్కలతో వేసాం కదా. 2 స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఇది కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నానండి. ఇలాగ ఫ్రై చేయాలండి. ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగుంటుందండి గ్రేవీ అనేది. ఇది పల్లీలు వేసాం కాబట్టి మంచి రుచిగా ఉంటుందండి. మీకు పల్లీలు ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అండి. చూడండి చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలి ఇలాగా బబుల్స్ లాగా వస్తున్నాయి. అప్పుడే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టండి గ్రేవీ అనేది. గ్రేవీ ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి కర్రీ. వాటర్ అనేది సరిపడినన్ని వేసుకోవాలండి. మరీ థిక్నెస్గా వద్దు, మరీ ఎక్కువగా వద్దండి. ఫ్రై అయ్యేసరికల్లా ఉడికేసరికల్లా కొంచెం దగ్గర పడుతుందండి. ఇప్పుడు ఉడికించిన పుచ్చకాయ ముక్కలు కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి. దీనిలోనే ఉడికించిన వాటర్ కూడా వేసుకున్నానండి వేస్ట్ అవ్వకుండా. చూడండి ఎలా చేస్తున్నారో. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా వేసేసినవి ముక్కలు దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని ఇలాగా ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. అరగంటకుండా ఉంటుంది.
చూడండి చక్కగా దగ్గర పడింది, బబుల్స్ వస్తున్నాయి చూసారా. మంచి కమ్మని గ్రేవీ రెడీ అయిందండి. కస్తూరి మేతి అనేది ఒక 2 స్పూన్ తీసుకొని ఇలా క్రష్ చేసి వేసుకోండి, మంచి టేస్టీగా ఉంటుందండి. చూడండి కొంచెం గరం మసాలా వేసుకున్నాను 1 స్పూను, కొంచెం కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇదంతా మిక్స్ చేసేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమేనండి. స్టవ్ కట్టేసిన తర్వాత మంచి రుచిగా ఉండాలంటే ఒక నిమ్మరసం ఒక హాఫ్ తీసుకున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి గ్రేవీ కర్రీ అనేది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా నచ్చుతారండి. ఒక్కసారి కనుక మీరు టేస్ట్ చూసారంటే పుచ్చకాయ ముక్కలు ఎప్పుడు తిన్నా ఇలా వేస్ట్ అవ్వకుండా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తారండి. చూడండి డిష్ అవుట్ చేసుకుంటున్నాను. అయిన తర్వాత చూడండి దగ్గర పడింది, ఇలా ఉంటే సరిపోతుందండి. మీకు కావాలంటే గ్రేవీగా లిక్విడ్గా ఉండాలంటే కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.